ఆ అమూల్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలోనూ లేచి నడవలేదు. రేపు ఉదయాన్నే చూడండి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో. అమ్మ తల్లి, కరుణించు తల్లి, నా చేత ఎలాగైనా ఎగ్జామ్ రాయించు తల్లి. పార్థు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడేమో ఇంకో 2 నిమిషాల్లో ఎగ్జామ్ మొదలవబోతుంది. ఈరోజు అమూల్యమ్మ కాలేజ్కి రావడం నాకు డౌట్గానే అనిపిస్తుంది. పాపం తనెంతో కష్టపడి చదువుకుంది. ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో. ఈ ఎగ్జామ్ రాయలేనందుకు తను ఎంత బాధపడుతుందో ఏంటో. ఉదయ్ మాస్టర్
అమ్మా వచ్చారా? మీ ఆరోగ్యం ఎలా ఉందో అని, మీరింక రారేమోనని కంగారు పడ్డాను. వెళ్ళండమ్మా, ఇంకో 6 నిమిషం మాత్రమే ఉంది. వెళ్ళి కూర్చోండి. అలానే మాస్టర్. నాకెందుకో ఈరోజు అమ్మని చూస్తుంటే ఆ రోజు నేను గుళ్ళో చూసిన అమ్మవారును మళ్ళీ నాకు ప్రత్యక్షమైనట్టే కనిపిస్తున్నారు. నిన్నేమో ఆరోగ్యం బాగా క్షీణించిపోయి అమ్మ బాగా డీలా పడిపోయింది. మరి ఈరోజేంటి చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు? ఒక్కరోజులో ఇంత మార్పా? అసలు నేను నిన్న చూసిన అమ్మకి ఈరోజు చూసే అమ్మకి చాలా తేడా కనిపిస్తుంది. నిన్న పార్థుగారు సాయం ఉంటే తప్ప నడవలేకపోయింది. ఈరోజేమో నవ్వుకుంటూ వచ్చేసింది. ఎందుకో ఈరోజు అమ్మ మొహంలో ఏదో తెలియని తేజస్సు కనిపిస్తుంది. ఏదైతేనే అమ్మ ఎగ్జామ్ రాస్తుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఎవరి దగ్గరైనా స్లిప్లుంటే మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే డిబార్ చేయాల్సి వస్తుంది. ఈ గదిలో ఒకే ఒక్కరి దగ్గర తప్ప ఎవరి దగ్గర స్లిప్పులు లేవు సార్. ఒకరి దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర? మొదటి వరుసలో చివరి బెంచ్లో కూర్చున్న వ్యక్తి దగ్గర మాత్రమే ఉన్నాయి సార్. అదేంటమ్మా, అక్కడెక్కడో స్టూడెంట్ కాపీ కొడుతున్నాడని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలిగావు? సార్, నా దగ్గర అలాంటివేం లేవు సార్. తను కావాలని నా మీద నిందలేస్తోంది. అదేంటమ్మా, ఏమీ లేవు కదా? అతని ప్యాంటు జేబులో 4 స్లిప్పులున్నాయి. తన షర్ట్ కాలర్లో 2 స్లిప్పులున్నాయి. షూ సాక్స్లో 2 స్లిప్పులున్నాయి. తన షర్ట్ హ్యాండ్స్లో 4 స్లిప్పులున్నాయి సార్.
ఇదంతా? ఏంటిదంతా? సార్ సార్ ప్లీజ్ సార్ పద. హ్మ్. నేను స్లిప్పులు దాచుకుంటుంటే చూసి ఇన్విజిలేటర్కి చెప్తావా? నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్స్ అమ్మా. అలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతోంది. రేయ్, తాగిన దిగలేదా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమూల్య నిన్ను డిబార్ చేయించిందా? అరే ఇంతసేపు నేను చెప్తుంది అదే కదా పిన్ని. నేను సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి నేను తాగానంటున్నావు? పిన్ని, మా అమ్మ మీద దొట్టు. ఈ రోజు అమూల్య ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వచ్చింది, నన్ను డీబార్ చేయించింది. నువ్వు నాతో పాటు రా. రా. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి? ఓ 11 o'clock. సరే, వచ్చేస్తాను. అమ్మాయి గారు, ఏ సునందా, ఎవరతను? మా అక్క కొడుకు అమ్మాయి గారు. ఈ రోజు కాలేజీలో అమూల్య వీణ్ణి వీడి మొహం. రేయ్, నీకేమైనా పిచ్చా? ఉదయం నుంచి అమూల్య ఇంట్లోనే ఉంది. లేదు మేడం, ఈరోజు తన వల్ల నేను డీబార్ అయ్యాను. తను ఎగ్జామ్ రాసింది. సునందా, ఇంట్లో ఉదయం నుంచి నిద్రపోతున్న అమూల్య ఈరోజు గడప దాటి బయటకు రాలేదు. దానికి నువ్వు నేను సాక్ష్యం. వీడికి బుర్ర పాడైనట్టుంది. వీణ్ణి ఇంకోసారి నాకు కనపడొద్దని చెప్పు. ఛీ! పిన్ని, నేను చెప్పేది ఒకసారి విను. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు. పెద్దింట్లో వ్యవహారాలంటే ఆషామాషాగుందా? వెళ్ళిక్కడి నుంచి. పిన్ని, ఛా! గలగల గల తరగల సడిలా సాగిపోయే కృష్ణవేణి, అడుగడుగున సుడిగుండాలే గుండెలోనే దాగిపోని, మమ తిరిగిన మేనమామే తల్లి తండ్రి నీకు కాని, అనుబంధ పురాణ రంగంలో బాగువైన ఈ క్షణాన్ని అడిగి చూడు ఒక్కసారి, అత్తారింటికి దారి. ఏం చేస్తున్నావు ఉదయ్? అత్తారింటి దారే సీరియల్ చూస్తున్నా. దా, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఇంటికి దారేది. ఏంటి ఐశ్వర్య నువ్వు చేస్తుంది? టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? ఉదయ్, నాకిదేం నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఓ, సీరియల్ నచ్చలేదా? నేను మాట్లాడేది టీవీలో వచ్చే సీరియల్ గురించి కాదు, నీ గురించి. నా గురించా? అయినా ఐశ్వర్య మనిద్దరం బానే ఉంటున్నాం కదా, మరి నచ్చకపోవడం ఏంటి? చూడు ఉదయ్, నాతో బాగుండడం కాదు, అయినా ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, అంతా ఓకే కదా, మరెందుకు చెప్పు ఇంకా ఇక్కడ ఉండడం?
దయచేసి రేపుదయాన్నే బయలుదేరి వెళ్ళిపో ఉదయ్. ఐశ్వర్య, నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపో అని చెప్తున్నావు కదూ? పోనీ ఒకవేళ నాకు తెలియకుండా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? ఒకవేళ ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ ఐశ్వర్య. ఉదయ్ ప్లీజ్, ఇక్కడే సమస్య నీ వల్ల నాకు లేదు. అసలు అలాంటిదేం లేదు. మరెందుకు ఐశ్వర్య నన్ను వెళ్ళమంటున్నావు? చూడు ఉదయ్, నాకింకా పెళ్లి కాలేదు. ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఇలా మరో అబ్బాయితో కలిసుంటుందంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఐశ్వర్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. నా వల్ల నీకు ఏ సమస్య లేనప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని నన్ను వెళ్ళిపోమండం కరెక్ట్ కాదు. నిన్ను ఒంటరిగా వదిలి... ఉదయ్ ప్లీజ్, నేనిప్పటి వరకు ఒంటరిగానే పెరిగాను. ఇప్పుడు నువ్వు ఉండడం వల్ల కొత్తగా ఒరిగేదేం లేదు. చూసేవాళ్ళకి మనిద్దరం కలిసుండడం బాగోదు. నా గురించి చెడభిప్రాయాన్ని కలిగించడం నాకిష్టం లేదు. దయచేసి వెళ్ళిపో. ఐశ్వర్య, నీకు గుర్తుంది కదా, ఆ రోజు పార్దు కోసమని పంచభూత పూజ చేస్తుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల వల్ల నేను కత్తిపోటు గురయ్యాను. కానీ వాళ్ళ టార్గెట్ మాత్రం నేను కాదు. వాళ్ళొచ్చింది పార్దు కోసమని ఉండాలి, లేక అమూల్య కోసమని ఉండాలి, లేక నీకోసమైనా వచ్చుండాలి. ఖచ్చితంగా నా కోసం మాత్రం కాదు. అందుకే ఐశ్వర్య, నేను ఇక్కడే ఉంటాను. నిన్న నాకు జరిగినట్టే రేపు నీ మీద జరగచ్చు. ప్లీజ్ ఐశ్వర్య, నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నీకు ఎవరి నుంచి హాని లేదని తెలిసిన తర్వాత అప్పుడు నేనే వెళ్ళిపోతాను. అంతవరకు నేను ఇక్కడే ఉండడం వల్ల నీకు సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఉదయ్, నువ్వు చెప్పేది నిజమే. మనిద్దరం కలిసుండడం కరెక్ట్ కాదు. చెప్పా కదా, నా గురించి మాట్లాడుకునే అవకాశం నేనెవ్వరికీ ఇవ్వనని. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఉదయ్. నేను ఇక్కడి నుంచి వెళ్లే లోపే నీ చేత ఉదయ్ ఐ లవ్ యూ అని చెప్పిస్తాను. నువ్వు నాకు కావాలి ఐశ్వర్య. కూడా నేను ఎగ్జామ్కి వెళ్ళలేకపోతున్నాను. క్లాస్ రూమ్లో అందరూ ఉంటారు, నేను తప్ప. అందరూ సంతోషంగా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, నేను మాత్రం అబ్సెంట్ అయ్యాను. మా పిన్ని ఎప్పుడు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను. నిజంగానే నేను దురదృష్టవంతురాలి. దురదృష్టవంతురాలి. అమ్మాయి గారు, అమూల్యదంతా దొంగేడిపే. నిన్న మా అక్క కొడుకుని అమూల్య పరీక్ష రాయిని కూడా చేసిందంట. ఏ సునందా, వాడితో పాటు నీకు కూడా పిచ్చి పట్టినట్టుంది. అమూల్యకి లేచి మంచినీళ్లు తాగడానికే ఓపిక లేదు. అలాంటిది ఈ ఇంట్లో నుంచి వెళ్లి ఎగ్జామ్ రాయడం, మీ అక్క కొడుకుని పట్టించడం. అయినా నువ్వే కదే దానికి విషం కలిపింది. అమూల్య లేచి తిరిగే ఆస్కారమే లేదని చెప్పావు కదా. నిజమే అమ్మాయి గారు, కాని మా అక్క కొడుకు బల్లగుద్ది మరి అమూల్య వాణ్ణి పట్టించిందని చెప్తున్నాడు. ముందు నేను నమ్మలేదు, కాని వాడి బాధను చూస్తుంటే నమ్మాల్సొస్తుంది. ఏ సునందా, నిజంగా మీ అక్క కొడుకు చెప్పింది నిజమైతే నిన్న ఎగ్జామ్కి వెళ్లిన అమూల్య ఈ రోజు కూడా వెళ్ళాలి కదా. మంచం మీద నుంచి లేచి కూర్చోలేని అమూల్య ఎలా లేచి వెళ్తుందో
ఎలా మనల్ని దాటుకుని వెళ్తుందో చూద్దాం. పేషెంట్ ఎగ్జామ్ రాసొస్తుందా? ఎగ్జామ్ అమ్మాయి గారు, ఏంటి సడన్ గా గాలి వస్తుంది? ఏం జరుగుంటుంది? తలుపులు కూడా కొట్టుకుంటున్నాయి. అక్కడెవరూ లేరమ్మాయి గారు. అమూల్యం నిద్రపోతుంది.